హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనమైతే నెల్లూరు అయితే వచ్చేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన హోటల్. ఎప్పుడు నెల్లూరు వచ్చినా ఇక్కడే స్టే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే డైనింగ్ ఏరియా. ఇప్పుడు క్లోజ్ చేస్తారు ఎందుకంటే నైట్ 2 అవుతుంది కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేస్తారు. ఇదే డైనింగ్ ఏరియా. ఓకే ఫ్రెండ్స్, మా తమ్ముడికి అయితే బ్లాక్ వాటర్ తాగాలనిపిస్తుందంట, కానీ ఇప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు, అందుకు పొద్దునొచ్చి తాగుదాంలే అని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, మా డాడీ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేశాక రమ్మన్నారు, అందుకే ఇక్కడ కూర్చున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక్కసారి పైకి చూస్తే ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఓకే ఫ్రెండ్స్, ఫార్మాలిటీస్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు మన రూమ్కి అయితే తీసుకెళ్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్లోర్ అయితే 3rd ఫ్లోర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్లోర్ అయితే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్లోర్ కారిడార్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, మన రూమ్కి అయితే వచ్చేసాం. ఇది బాత్రూము, మనం అయితే చూపాం. ఇక్కడ కింద చెప్పులు అవి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బెడ్, సింగిల్ బెడ్ ఇది కింద. ఇదైతే డబల్ బెడ్. ఈ బెడ్ ఒక్కటికి 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి చిన్న సోఫా ఎంత బాగుందో. ప్లస్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఉంది. ఇక్కడ దాని పక్కన డైనింగ్ హాల్. ఓకే ఫ్రెండ్స్, ఈ రూమ్ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఒకసారి గెస్ చేసి కామెంట్ చేయండి. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఈ రూమ్ ప్రైస్ ఎంతో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టీ కప్పులు కూడా ఇచ్చాడు. ఇది భగవద్గీత. ఎంతమంది భగవద్గీత చదివారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదేంటో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇది ఇచ్చాడు మాకు. ఇది నేను. మా చిన్న ఫ్యామిలీకి చిన్న టీవీ ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, రాత్రి అయితే పడుకుని పోయి లైట్స్ చూస్తుంటే వ్యూ బాగుంటుంది అనుకున్నాను. కటింగ్ తెరిచి చూస్తుంటే వ్యూ చూడండి మీరే. ఏం లేదు, ఒక అపార్ట్మెంట్ కింద కార్స్ ఉన్నాయి అంతే. రాత్రి పెద్ద అబ్జర్వ్ చేయలేదు, కానీ పొద్దున్న చూస్తుంటే ఇదంతా స్పాంజ్, ప్లస్ ఇది టేక్ వుడ్, ప్లస్ కింద చూస్తుంటే ఇక్కడ క్లాత్తో చేసారు. ఇది ఏంటో వుడ్ పెట్టేసి లోపల క్లాత్తో చేసారు. ఇది మా తమ్ముడిని పిలిస్తే ఏం చేస్తున్నారా అంటే వచ్చి చూడరా అన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు లోపల. దీంతో ఆడుకుంటున్నాడు లాకర్తో. నెంబర్ ఏంట్రా అంటే 16078 అన్నాడు. చూస్తే నిజంగా ఓపెన్ అయిపోయింది. ఇది దీంట్లో చూస్తుంటే ఏం లేదు. నీకెవరు చెప్పాడురా అంటే అది హ్యాష్ట్యాగ్ నొక్కితే మనమే సెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ అన్నాడు. వాడికి తెలిసింది కూడా మనకు తెలియట్లేదు ఫ్రెండ్స్. చూసారా?
అప్పుడు మా తమ్ముడు ఒకసారి లేగు నేను టెస్ట్ చేస్తాను దీన్ని ఇది పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తుంటే ఇది నిజంగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో అయితే లాకర్ ఉంది. ఇంకా సెకండ్ డ్రాయర్లో అయితే ఇంకా హ్యాంగింగ్స్ ఉన్నాయి బట్టలు పెట్టుకోవడానికి. ఈ పేపర్లు ఏంటో నాకు తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైంది. ఇది లాండ్రీ. ఇది ఏమైనా బట్టలు ఐరన్ చేసుకోవడానికి వాషింగ్ కావని ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ డ్రాయర్లో ఏముందంటే ఇటు ముందే తీసేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ఉంది, కానీ మనం ఇక్కడ పెట్టుకోం కదా, పక్కన పెట్టుకుంటాం. ఇది టవల్స్ ప్లస్ ఇది బయట వ్యూ ఫ్రెండ్స్. ఇంకా అది సన్ రూఫ్లో ఉంది. నెక్స్ట్ కింద చూస్తుంటే నిన్న అక్కడే కదా కూర్చున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఓపెన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, అక్కడ చూడండి లిఫ్ట్ ఉంది, అదే లిఫ్ట్. ప్లస్ ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మనలాగే ఉంటుంది అనుకున్నాను, లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏంటి ఇది ఓపెన్ అవ్వట్లేదు? ఇది 5 సెకండ్స్కి ఒకసారి లాక్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. ఎవరు లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలింగ్ బెల్ కొడితే కానీ రారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక పార్ట్ 2 కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను పార్ట్ 2 నెల్లూరు బ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఇక్కడ చూడండి, ఇది వుడ్తో చేశారనుకుంటా, ఒకసారి చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఇది ప్యూర్ వుడ్తో చేశారు. ఓకే, మీకు కనుక మా రూమ్ ప్రైస్ గెస్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి. మా రూమ్ ప్రైస్ వచ్చేసి 6000 రూపీస్ పర్ డే. ఓకే గైస్, ఈరోజుకి అయితే అంతే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. అప్పటి వరకు బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.